హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్కి కౌశికి టైం ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఆలోచించుకుంటారు. కమలాకర్ బాబాయిని నేను చంపలేదని ఈ 1 డేలో నిరూపించుకోవాలి దాత్రి, లేకపోతే ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతామని అంటారు. ఖచ్చితంగా కేదార్, అదంతా తెలుసుకోవాలంటే ముందు మీ తాతగా నటించిన ఆ ఫేక్ తాత ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నా ప్లాన్ ప్రకారం మినిస్టర్ తాయారు వాణ్ణి ఎక్కడో దాచిపెట్టుంటుంది. అతను దొరికితే అతన్ని తీసుకువచ్చి యాక్ట్ చేశాడని సాక్ష్యం చెప్పిస్తే అప్పుడు అప్పుడు మనకి ప్రశాంతత దొరుకుతుంది, చిన్న క్లూ కూడా దొరుకుతుంది అని ఇంకా జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్. సాధు సార్కి రిపోర్ట్ చేస్తారు. జై హింద్ సార్ అని అంటారు. జై హింద్ జేడీ, ప్లీజ్ బీ సీటెడ్. మీ విషయంలో న్యూస్ విన్నాను. కేదార్ని కావాలనే కమలాకర్ని హత్య చేయాలనే విషయంలో ఇరికించాడని తెలుసుకున్నాను. వీటిలో ప్రొసీడింగ్స్ ఏంటి అని అంటారు. సార్, ఏసీపీ హర్నాథ్తో నేను టచ్లో ఉన్నాను. అతను ప్రతి విషయం నాకు రిపోర్ట్ చేస్తానని చెప్పాడు. అతనికి రాజ్మహల్కి పంపించి అక్కడున్న నైఫ్ని కలెక్ట్ చేసుకొని వచ్చాడు. వాటిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని కూడా అతను డిటెక్ట్ చేస్తానని చెప్పాడు. సో అతను ఒక కరప్టెడ్ అయినా సరే ఈ విషయంలో ఆనెస్ట్గా ఉండాలనే కోరుకుంటున్నాను సార్. ఇవాటికల్లా రిపోర్ట్స్ వచ్చేస్తాయి అని జేడీ చెప్తారు. జేడీ, నాకెందుకో మినిస్టర్ తాయారు మాత్రమే కాదు, దీని వెనకాల మీనన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని అనిపిస్తోంది. ఎందుకంటే మీనన్కి తాయారుకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఆ రిలేషన్లో భాగంగానే జగదాత్రి కేదార్గా మీరు వాళ్ళ పనికి అడ్డు వస్తున్నారనే ఇదంతా చేయొచ్చు అని అంటారు సాధు సార్. ఒక్కసారిగా జేడీకేడీ షాక్ అవుతారు. అంతా ఆలోచించుకుంటారు. వైజయంతి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టించింది జగదాత్రి వాళ్ళే కదా. సో జగదాత్రి కేదార్ని బయటికి పంపించడానికి మీనన్ తాయారు కలిసి స్కెచ్ వేసుంటారా అని జేడీకేడీకి అర్థమవుతుంది. సో వెంటనే థ్యాంక్స్ ఫర్ యువర్ క్లూ సార్ అని బయలుదేరతారు జేడీ అండ్ కేడీ. దీని వెనక మినిస్టర్ తాయారు మాత్రమే కాదు, నన్ను అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికించడం వెనకాల మీనన్ కూడా ఉన్నాడు అని తెలిసింది కదా జేడీ. కేదార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఇలాంటి మీనన్ని తన చేత్తోనే తన్ని చంపించేలా చేయాలి. తన వేలుతోనే తన కన్ను పొడుచుకునేలా చేయాలి. వీ విల్ హ్యావ్ ఎ ప్లాన్. సో ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అని జేడీ మీనన్ని బయటికి తెప్పించడానికి ఒక ప్లాన్ చెప్తుంది. ఇది ఇలా ఉండగా కమలాకర్కి ఎలాంటి డేంజర్ లేదు అని డాక్టర్స్ చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కమలాకర్ని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొస్తారు. సో తీసుకొచ్చిన తర్వాత వైజయంతి, మీరందరూ కాసేపు బయట ఉండండి, నేను మరిది గారితో మాట్లాడాలి అని అలా ఇంకా కమలాకర్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది వైజయంతి. ఏంది మరిది, అయినా నీకెందుకంత తొందర? నువ్వు ఎందుకని ఆ కేదార్ వాళ్ళ తాతోళ్ళ ఇంటికి వెళ్ళావు? ఆ తాత నిన్ను ఎంత పని చేస్తుండాడో చూసావా? నువ్వు వాళ్ళ కూతుర్ని చంపుండావని నీపై కక్ష పట్టుకొనే నిన్ను చంపాలనుకున్నాడు. ఎంతైనా నాకు ఆ కేదార్ గురించి తెలుసులే. కేదార్ ఎవరికైనా మంచే చేస్తాడు కానీ ఎవరిని చంపే వ్యక్తి కాదు. కానీ వాడి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదనే నేను కూడా దబాయించుండా అని అంటుంది వైజయంతి. కరెక్టే వదిన గారు, మీరు మాట్లాడింది కరెక్టే. కానీ అక్కడ ఉన్నది కేదార్ అస్సలైన తాత కాదు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఏం మాట్లాడుతున్నారు మరిది, నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది. అవును, కేదార్ వాళ్ళ తాత ఆయన కాదు. కావాలనే కేదార్ వాళ్ళ తాతను నటింపచేసి ఫేక్గా కొంతమందిని సృష్టించి నన్ను చంపడానికే ప్లాన్ అంతా వేశాడు. కేదార్ నన్ను చంపాడన్న మాట నిజం, నన్ను చంపించాడన్న మాట నిజం వదిన గారు అని చెప్తారు. ఇంకా వెంటనే డౌట్ వస్తుందన్నమాట వైజయంతికి. లేదు, ఇదేదో తేడాగా ఉంది అని పక్కకి వెళ్ళి మీనన్కి కాల్ చేస్తుంది. హలో మీనన్ అని అంటుంది. ఏంటి లేడీ ఫాక్స్, నాకు నువ్వు కాల్ చేసావేంటి అని అడుగుతారు. ఏం లేదు మీనన్, నిజం చెప్పు. నువ్వు కేదార్ వాళ్ళ తాతయ్యని ఫేక్ చేసింది నువ్వేనా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. ఏంటి, ఈ విషయం నీకెలా తెలిసింది లేడీ ఫాక్స్ అని అడుగుతాడు. అంటే నువ్వే నా మరిదిని చంపించబోయావా? ఇది తప్పు కదూ, నాకొక్క మాటని చెప్పాలి కదూ అని అంటుంది వైజయంతి. కూల్ లేడీ ఫాక్స్, పేకాటే తమ్ముడు తమ్ముడే అని ఒక సామెత ఉంటుంది కదా, అలా బిజినెస్సే, చుట్టాలే. నీ బిజినెస్ సజావుగా సాగాలంటే జగదాత్రి కేదార్ ఇంట్లో ఉండకూడదంటే
కేదార్ని కౌశికి అసహించుకోవాలంటే కేదార్పై మర్డర్ ప్లాన్ వెయ్యాలి అంటే నీ మరిది బలవ్వక తప్పలేదు. అయినా వాడేమైనా శ్రీరామచంద్రమూర్త అంతలా బాధపడిపోతున్నావు అని అడుగుతాడు మీనన్. ఓ మీనను, నీకు తెలీదు, నా మరిది నాకు చాలా సహాయం చేసుండాడు. ఒకప్పుడు సుహాసినిని భయపెట్టి బెదిరించి నిండు గర్భిణీగా ఉన్నప్పుడు బయటికి గెంటేసేలా చేసుండాము. నా అబ్బోడు వచ్చేలోపు తన్ని లేకుండా చేసుండాము. ఆ వంకతో నా బోని సుధాకర్ని వాడు తీసుకెళ్ళిపోయారు కమలాకర్. ఆ తర్వాత సుహాసినిని చంపుండది నేను కమలాకర్ కలిసే కదా. డెలివరీ అయిపోయిన తర్వాత చంపేసి పుట్టిన బిడ్డని అనాథశరణాలయంలో వదిలేసి వచ్చుండా. అంత సహాయం చేసుండాడు. నాకు మరిదైతే అయ్యుండాడు కానీ నాకు తమ్ముడు అన్నలాంటి వాడు. అలాంటప్పుడు నేను ఎందుకు అతన్ని పోగొట్టుకోవాలనుకుంటాను? చూడు మీనన్, ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేసేటప్పుడు నాకు చెప్పి వెయ్యి అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సుధాకర్, కౌశికి నిలబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఇంకా సుధాకర్ వైజయంతి చెంప పగలగొడతాడు. షాక్లో ఉండిపోతుందన్నమాట వైజయంతి. బోన్ ఏ నోర్ముయ్, ఇంకొకసారి నన్ను పిలిచే అర్హతను నువ్వు కోల్పోయావు. నా సుహాసినిని చంపేస్తావా? నువ్వు వాడు కలిసి చంపేశారా అని గట్టిగా అరుస్తాడు సుధాకర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఇదేంది, ఇలా మొత్తం వినేసి ఉండడని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటే, ఛీ పాపాత్మురాలా, నువ్వు చేసిన ఎన్ని పాపాలనో గుండెల్లో దాచుకున్నాను, కానీ నా సుహాసిని చంపేశావు. నా 2 బిడ్డల్ని అనాథల్ని చేశావు. నీలాంటి దానికి చావే పెద్ద శిక్ష, రావే అని చెప్పి ఇంకలా వైజయంతి మెడ పట్టుకొని హాల్లోకి గట్టిగా తోసేస్తారు సుధాకర్. అప్పుడే యువరాజ్, నిషిక అందరూ వచ్చి, నాన్న ఏం చేస్తున్నారు, అమ్మనెందుకు కొడుతున్నారు? అమ్మ, అవునులే, నువ్వు ఇది ఒకే రక్తం కదా. అమ్మే, కానీ తను ఎంత పాపం చేసిందో తెలుసా? నా భార్య సుహాసినిని చంపేసిందే అని గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య గారు, ఆయన అత్తయ్య గారు అలా చేయడం ఏంటి అని అంటారు. అవునమ్మా, ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదు, కానీ దీని నోట్తోనో ఎవరితోనో చెప్తుంది. చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. బో అది అని అనేలోపు, ఇంకేమీ లేదు, నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఈ విషయాన్ని జగదాత్రి కేదార్తో చెప్పాలి. కేదార్ని ఎంతో ఈ చేత్తో కొట్టాను, ఈ చేత్తో ఎత్తుకొని గారాబంగా పెంచుకోవాలనుకున్న నా పెద్ద కొడుకుని ఈ చేత్తోనే కొట్టేలా చేసావు. ఈ చేత్తోనే నువ్వెందుకు నాకు పుట్టేవరా అని అనేలా చేసావు. ఈ నోటితోనే వాడిని తిట్టించావు. నీ పాపం ఊరికే పోదు. ఇప్పుడే కేదార్కి కాల్ చేస్తాను. కాల్ చేసి ఖచ్చితంగా ఇంటి వారసుడిగా ఇవాళే ప్రకటిస్తాను అని సుధాకర్ గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా కౌశికి కూడా, నేను కూడా చాలా మాట్లాడినాను, చాలా బాధగా ఉంది అని అలా పాపం ఫీల్ అవుతూ ఉంటే, అదే టైంకి జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి ఇంకా మొత్తం రాజ్మహల్కి వెళ్ళి అన్నీ ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయని చెక్ చేస్తూ ఉంటారు. అదే టైంకి రమ్య జేడీకి కాల్ చేసి, మేడం, మీరు యువరాజ్, నిషిక, వైజయంతి గారి కాల్స్ని ట్రాప్ చేయమని చెప్పారు కదా. వైజయంతి గారికి ఒక 15 minutes బ్యాక్ ఒక కాల్ వచ్చింది మేడం. ఆవిడ 5 minutes మాట్లాడారు. ఆ కాల్ మీనన్ నిండే మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎస్, మనం గెస్ చేసింది కరెక్టే. అయితే ఖచ్చితంగా మీనన్కి వైజయంతి అత్తయ్య గారికి ఏదో సంబంధం ఉంది. వైజయంతిగా చెప్పారు కాబట్టే మీనన్ మనపై ఇలా ప్లాన్ చేశాడు అని ఫిక్స్ అయ్యి అలా ఇంకా మీనన్ ఉన్న ప్లేస్ని డిటెక్ట్ చేయమంటారు. సో మీనన్ ఉన్న ప్లేస్ని డిటెక్ట్ చేసి అలా వెళ్ళేసరికి ఒక స్టోర్ రూమ్లో కేదార్ వాళ్ళ ఫేక్ తాతయ్యని కట్టేసి పెడతాడు మీనన్. ఇంకా జేడీకేడి ఇద్దరు రౌడీలందరినీ బాగా కొట్టి ఇంకా అలా పంపిస్తూ ఉంటారనమాట. బాగా కొట్టి పడేసి ఇంకా ఆ ఫేక్ తాతని తీసుకొచ్చి ఇంకా మీనన్ గన్న ముందే మీనన్ పాయింట్ బ్లాంక్లో గన్ పెడుతుంది జేడీ. ఒక్కసారిగా మీనన్, ఏయ్ జేడీ, నువ్వు సింగం లాంటివి దానివని నాకు తెలుసు, కానీ నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా అని అడుగుతారు. నువ్వు నాకు దొరికిపోయావు, ఇప్పుడు నా కాళ్ళ దగ్గర కూర్చున్నావు, అలాంటిది నీకు నేనెందుకు సమాధానం చెప్పను? సరే అడుగు మీనన్ అని అంటుంది. ఇంకా అలా, నీకు జగదాత్రికి సంబంధం ఏంటి? నీకు జగదాత్రి ఫ్యామిలీకి సంబంధం ఏంటి
అని అడుగుతాడు. ఒక్కసారిగా ఇంకా చూడు, వాళ్ళు మంచివాళ్ళు, మంచి వాళ్ళ వైపు ఎప్పుడు ఈ జగదాత్రి నిలబడే ఉంటుంది. చెడ్డవాళ్ళైన నీ వైపు ఎప్పుడు సంహరించాలనే చూస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకొకే ఒకటి చెప్తున్నాను, అది ఏంటో తెలుసా? ఎప్పుడైనా అధర్మం వైపు ఉండకూడదు. నువ్వు చేసే ఇల్లీగల్ పనుల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో మాకు తెలుసు. అలాంటి నిన్ను చంపవడమే మా టార్గెట్. ఇన్స్పెక్టర్ కావ్య గారు మా ఇన్స్పిరేషన్. ఇన్స్పెక్టర్ కావ్య గారి ఆత్మశాంతి జరగాలంటే నీ ఒక్కొక్క మోసాలు బయట పెడుతూ ఉండాలి. అది అది మా టార్గెట్ అని గట్టిగా చెప్తుంది జేడి అలియాస్ జగదాత్రి. ఇతను ఫేక్ తాత అయితే మరి అసలైన తాత ఎక్కడున్నాడు అని ఇంకా గన్ పెట్టి అడిగేసరికి, మేడం, నేను మీనన్ కలిసే ఇదంతా ప్లాన్ చేశాం మేడం. మీనన్ నాకు డబ్బులు ఇచ్చాడు. అసలైన తాతగారు హిమాలయాల నుండి వస్తుంటే అతన్ని కిడ్నాప్ చేసి ఇదిగో ఇలా నేను మీ ముందుకి వచ్చాను మేడం అని చెప్పి నేను జగదాత్రి వాళ్ళ ముందుకు వెళ్ళానని చెప్తాడా ఫేక్ తాత. వెంటనే ఆయన ఎక్కడ చూపించు అనేసరికి అసలైన తాతని వెళ్ళి కనబెడతారనమాట పాపం జేడి అండ్ కేడి. తాతయ్య గారు మీకేం కాలేదు కదా అని అడుగుతారు. లేదమ్మా, నాకేమీ కాలేదు అని ఇంకా అలా అసలైన తాతని ఇంటికి తీసుకువెళ్ళి ఈ ఫేక్ తాతని జైల్లో కూర్చోపెట్టి సాక్ష్యాన్ని సంపాదించి మీననే ఇదంతా కావాలని చేయించాడు, కేదార్ ఎలాంటి తప్పు చేయలేదు అని నిజం చెప్తారనమాట జగదాత్రి అండ్ కేదార్. అసలైన తాతని ఇంటికి తీసుకువెళ్ళి అసలైన తాతని చూస్తాడు సుధాకర్. చూసి కేదార్ దగ్గరికి వస్తాడు. కేదార్, నేను నిన్ను చాలా చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నా సుహాసిని కొడుకు అని తెలిసిన ఈ సొసైటీ వల్లే నిన్ను నేను పక్కన పెట్టాను. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా పాపం ఎప్పటికీ పోదు. పైనున్న నా సుహాసిని ఆత్మ శాంతించాలంటే దానికి ఒకే ఒక్క మార్గం, నిన్ను నేను కొడుగ్గా ఒప్పుకోవాలి. ఈ వైజయంతి చేసిన పిచ్చి పనులన్నిటినీ, ఈ వైజయంతి చేసిన పాపాలన్నీ నేను తెలుసుకున్నాను అని గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా కేదార్ జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏయ్ వైజయంతి, నీకు తగిన శిక్ష ఏంటో తెలుసా? నిన్నింట్లోండి బయటికి గెంటేస్తాను అనుకున్నావా? కాదు. కేదార్ జగదాత్రిలకి పని మనిషిగా నువ్వు ఉండాలి. పుట్టిన నా కూతురు ఎక్కడుందో నువ్వే వెతికి తీసుకురావాలి. వాళ్ళకి పని మనిషిగా ఉంటేనే నువ్వు ఇంట్లో ఉంటావు. లేదు అంటే అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోతావు. నాకేమీ ప్రాబ్లం లేదు. ఇప్పటి నుండి నువ్వు వాళ్ళ పని మనిషివి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంకలా వైజయంతి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే జగదాత్రి కేదార్ని తన ఇంటి వారసుడిగా ప్రకటించుకుంటారు హ్యాపీగా సుధాకర్. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.